అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. 2 లక్షలకు పైగా లోన్ తీసుకుంటే మిగతా డబ్బులు కట్టినా రుణమాఫీ రాకపోగా తమ సేవింగ్స్ అకౌంట్లో పడ్డ పంటల డబ్బులను అధికారులు జమ చేసుకున్నారని వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడుతున్నారు. రైతులకు అండగా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నామన్నారు బీఆర్ఎస్ నేతలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కేవలం 70% రుణమాఫీ అయ్యిందంటున్నారు భీమారం రైతులు. ఈ అంశంపై ఆదిలాబాద్ ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనాథ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీపై అయితే రైతుల్లోనైతే ఆందోళన నెలకొంది. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా చూసాం. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తాము రైతు రుణమాఫీ చేశామని చెప్తా ఉంటే, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలైన హరీష్ రావు, ఇటు కేటీఆర్ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు, ఒకవేళ రుణమాఫీ అయితే మాత్రం ఖచ్చితంగా తాము పదవులకు రాజీనామా చేస్తామంటూ కూడా తీవ్రంగా వ్యాఖ్యలైతే చేసిన సందర్భాలు అసెంబ్లీలో చూసాం. అసలు మరి వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు రుణమాఫీ జరిగిందా, లేకపోతే కేవలం ప్రతిపక్షాలు కావాలని ఆరోపణలు చేస్తున్నారా అనేది నిగ్గు తేల్చడానికి ఐ న్యూస్ అయితే ఇటు రైతుల వద్దకు అయితే వచ్చింది. ప్రస్తుతానికి మనం చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం గ్రామంలో ఉన్న రైతుల వద్దనైతే ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎంత లోన్ తీశారో, ఇప్పటి వరకు మీకు రుణమాఫీ అయిందా, ఏంటిది పరిస్థితి? నేను మామూలుగా సాధారణంగా నేను ఒక కౌలు రైతును. నాకు భూమి లేదు. నేను దాదాపు ఒక 10 ఎకరాల దాకా కౌలు చేస్తా. కౌలు రైతునే. నాకు కౌలు రైతులకు ఇస్తానన్నది అయితే ఏది హామీలు ఇస్తానన్నది అయితే ఏది లేదు. దాదాపు ఇటు ప్రభుత్వ ఏర్పాటుకు ముందు అయితే ఇటు కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పింది. మీరు మీ 15 నెలల కాలంలో మీకు అందాయా, ఏంటిది పరిస్థితి మీది? లేదు, ఏం అందలేదు మాకు. కౌలు రైతులకు అది రైతులకు ఇస్తానన్నది కూడా ఏమో అందలే. బోనస్ ఏమన్నా వచ్చిందా? పంట సన్నాలు వేస్తే బోనస్ ఇస్తా, బోనస్ అన్నారు. సన్నాలు వేసినాం, వర్షాకాలం సన్నాలు వేసినాం. అవి కొనేటోళ్ళు కూడా రాలే. మళ్ళా మేము బయట దళారులకు అమ్ముకోవడం జరిగింది. అవి అమ్మిన వాళ్ళకు కూడా ఎవరికి రుణమాఫీ అది రాలే. బోనస్ పైసలు కూడా ఎవరికి రాలేదు. అమ్మిన వాళ్ళకు కూడా రాలే. మేము బయటనే దళారులకు అమ్ముకున్నాం. ఏం డిమాండ్ చేశారు మరి మీరు ప్రభుత్వాన్ని? ప్రభుత్వం పనితీరు అట్లున్నది అనగా ప్రభుత్వం పనితీరు అట్లున్నది. ఇస్తానన్న ఇయ్యలే, ఇస్తానన్న హామీలు నెరవేర్చుకోలే. కౌలు రాసి 12,000 ఇస్తానన్నారు. అది లేదు, ఏది లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా ఉన్నది. సార్ చెప్పండి, మీరు ఎంత లోన్ తీశారు, ఏంటిది పరిస్థితి? మీకు రుణమాఫీ అయిందా? బ్యాంకు పోతే అధికారులు ఏమంటున్నారు? మాకు ఈ భీమారం శివార్లోనే ఒక 4 ఎకరాల భూమి ఉంది. మేము అందులో పత్తి వరి వేసుకుంటాం. మేము 2 లక్షల రూపాయల రుణం తీసుకున్నాం. తీసుకుంటే అది వడ్డీతో కలిపి 2,20,000 అయిందన్నారు. సో మాకు 2 లక్షల పైన ఉన్నదని మాకు మాఫీ కాలేదని ఆ రోజు ఈ మంత్రులు వీళ్ళందరూ ఏం చెప్పారు, మీరు పైన ఉన్నది కట్టుకోమంటే నేను 20,000 రూపాయల చిల్లరన్నీ కట్టేసినాం. ఇది బ్యాంకులో కట్టేసినాం. ఇక పడతాయని చూసుకుంటుంటే పడలేదు. పడకపోగా మేము వడ్లు కానీ పత్తి అమ్మిన పైసలు కూడా అలా పడితే అవి కట్ చేసుకొని మొత్తం లోన్ అంతా కట్ చేసుకున్నాను. వాళ్ళు ఇచ్చిన లోన్ తీసేసుకున్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ పోయింది, మేము కష్టపడి పండించిన పైసలు కూడా అట్టే పోయినాయి. అట్లా వేసి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. ఇప్పుడేమో ఇక అసలు ఇక మేము రుణమాఫీ మొత్తం చేసేసినాం, మేము చేసేది ఏం లేనని అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రైతులకు జరిగిన ఈ తీవ్ర అన్యాయం ఇది. మరి బ్యాంక్ అధికారిని అడగలేదా? ఓవైపు ప్రభుత్వం ఏమో 2 లక్షలకు పైన ఉన్నటువంటి అమౌంట్ కట్టుకుంటే 2 లక్షల వరకు తామే రుణమాఫీ చేస్తామని చెప్పారు. మీరు పూర్తిగా కట్ అవుతున్నాయి అంటారు. మరి బ్యాంక్ అధికారులు ఏమంటున్నారు? అసలు రుణమాఫీ దాంట్లో కాదు, సేవింగ్ అకౌంట్లో పడ్డే కట్ చేసుకున్నారు. వాళ్ళు ఏమనంటే మాకు లోన్ ఉంది, మాకు ఆ లోన్ మీరు కట్టలే కాబట్టి మేము కట్ చేసుకున్నామని చెప్తున్నారు. ఖచ్చితంగా కట్టాల్సిందే అని అన్నారు. ఇక మేము ఏం చేసినాం, గవర్నమెంట్ మాఫీ ఇస్తే కట్ అవుతుంది కావచ్చు అనుకున్నాం. కానీ బ్యాంక్ వాళ్ళు మాకు టైం అయిపోయింది, మీకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి మాకు ఖచ్చితంగా అమౌంట్ కావాలి కాబట్టి మీ అకౌంట్లో పడ్డాయి, మీ సేవింగ్ అకౌంట్లో పడ్డ కాబట్టి మేము కట్ చేసుకున్నాం. కాబట్టి మీకు ఇప్పుడు లోన్ అయితే మేము కట్ చేసుకున్నాం. మాకు ఉన్నది మేము ఉల్టా మేము 2 లక్షల పైన ఉన్న అమౌంట్ అంతా కట్టేసినాం. 70 మంత్రులే చెప్పారు, గవర్నమెంట్ అధికారులు చెప్పారు పైన కట్టుకుంటే మీకు మిగతా అయితే అన్న. ఆ కట్టినా కూడా పరిస్థితి ఇదే. ఈ కట్టినవి పోయినాయి, ఇటు మనం పంట పండించిన పైసలు పోయినాయి, మాఫీ పైసలు పోయినాయి. ఇట్లా ఈ రకంగా రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇట్లా చాలామంది ఉన్నారు రైతులు.
కాబట్టి ప్రభుత్వం కూడా తక్షణమే ఈ విషయంలో ఈ 2 లక్షల వరకున్న ఈ అన్ని రుణాలను మాఫీ చేసి మాలాంటి రైతులను ఆదుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు, వారిని కూడా తెలుసుకుందాం. కేవలం మంచిర్యాల జిల్లాకు సంబంధించి 94,000 మంది పైచిలకు రైతులుండగా ఇప్పటి వరకు కేవలం 79,000 మంది రైతులకు మాత్రమే పూర్తిగా ఇటు రుణమాఫీ అయిన సందర్భాలు అయితే ఉన్నాయి. 2 లక్షల పైచిలకు ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే మరీ అధ్వానంగా ఉంది. 6 నెలల నుంచి కూడా ఇటు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఏంటి అసలు వాస్తవమేనా? బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నది వాస్తవాలా? రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం వట్టి మాటలుగానే మిగిలిపోయింది. రైతు రుణమాఫీ కాలేదు. 100%లో కనీసం ఒక 40%, 100%లో 40% మట్టికే రుణమాఫీ అయింది. ఇంకా 60% రుణమాఫీ కాలేదు. రైతు భరోసా అన్నారు, రైతు బంధుని తీసేసి రైతు భరోసా అన్నారు. రైతు భరోసా లేదు, సన్నవడ్లకు బోనస్ లేదు. రైతులను నట్టేట ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏం డిమాండ్ చేస్తున్నారు మరి ప్రభుత్వాన్ని మీరు? మేము డిమాండ్ చేయడానికి ఏముందండి, గవర్నమెంటే ఫెయిల్ అయింది. డిమాండ్ ఏం లేదు. ఆయన రేవంత్ రెడ్డి ఏమంటారంటే మమ్మల్ని ఎవరు నమ్మట్లేదు, మాకు అప్పే పుట్టట్లేదు అని అంత కరాఖండిగా చెప్పిన ముఖ్యమంత్రిని వరకు చూడలేదు. కాబట్టి పరిపాలన దక్షత ఉండాలి, పరిపాలన చేసే అటువంటి సత్తా ఉండాలి. సో మా కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా కాలేదు. ఇప్పుడు జనాలు వీళ్ళు చెప్పిన 400 హామీలు 6 గ్యారంటీల స్కీములను చూసి ఏదో చేస్తారని చెప్పేసి ప్రజలు నమ్మిండ్లు. మా కేసీఆర్ గారు అన్నారు, నమ్మకండి మోసపోతారు, నమ్మకండి గోసపడతారు అని చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. ఈ ప్రమాదాన్ని పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టే మా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. నమ్మకండి అంటే ప్రజలు కానీ రైతులు కానీ ఆశాజీవులు కాబట్టి నమ్మడం జరిగింది. నమ్మితే ఇంత తొందరగా మోసపోతామని వాళ్ళు గ్రహించేలోపే ఒక ప్రమాదం జరిగిపోయింది. కాబట్టి రైతుల విషయంలో 100% ఫెయిల్ అయింది గవర్నమెంట్. మా డిమాండ్ ఏముందండి, వాళ్ళు ఏమన్నంటే మా దగ్గర పైసలు లేవు. పైసలు లేని వాళ్ళు ఏం చేస్తారు? పైసలు ఉంటే కదా చేసేది. అంటే ఓవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఒకటే ఆరోపణలు చేస్తున్నారు, ఇటు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అప్పుల కుప్పలు చేసిపోయింది, రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులలో పెట్టి మాకు ఇచ్చింది, అందుకోసమే పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఏర్పాటు చేయడానికి టైం పడుతుంది అనేసి ఆరోపణలు చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పెంత, ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పెంత అనేది అసెంబ్లీలో మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూలంకుషంగా విపులంగా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పు కొంత అయితే దానికి 3 కాంగ్రెస్ పార్టీ అప్పు చేసింది. అప్పు చేసిన డబ్బంతా ఎటుపోయింది? ఈ రైతులకు లేదు, కౌలు రైతులకు లేదు, రైతు భరోసా లేదు, దళిత బంధు కానీ ఇలాంటి స్కీములు ఎన్నో స్కీములు పెట్టిన. ఆ స్కీములకు ఒక్కదానికి కూడా యూటిలైజ్ చేయలే. ఆ ఫండ్ అంతా ఏమైంది? మీరు తెచ్చిన 3 ఇప్పుడు ఏదైతే ఒక ఇంత బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తే 3 అప్పు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ పైసలని ఎటుపోయినాయి? అవంతా ఆ పైసలు ఎటుపోయినాయి. మేము బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పు తక్కువ. అన్ని త్రూఅవుట్ భారతదేశంలోనే కేసీఆర్ ప్రభుత్వంలో తక్కువ అప్పు చేసిన రాష్ట్రం కేవలం మన తెలంగాణ మాత్రమే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక మరీ విపరీతమైన అప్పులు తీసుకొచ్చి లక్షల కోట్లు తీసుకొచ్చి ఈ ప్రజల నెత్తి మీద రుద్దడం తప్ప ఇంకోటి ఏం లేదు. దాదాపు ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఒకటే ఆరోపణలు చేస్తున్నారు, గత బీఆర్ఎస్ హయాంలో కంటే తమ హయాంలోనే రైతులకు చేకూర్చాల్సిన పూర్తి స్థాయి లబ్ధిలు చేకూరుతున్నాయి, రైతు భరోసా కూడా అందిస్తున్నాము, ఎక్కడ కూడా రైతు రుణమాఫీ ఆగలేదు, 100కు 100% అయితే ప్రతి గ్రామాల్లోనైతే రైతు రుణమాఫీ జరిగిందనేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. భీమారం గ్రామానికి సంబంధించి అసలు మీ గ్రామాల్లో పూర్తిగా రుణమాఫీ అయిందా? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? మా దగ్గర ఏదైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు బయట కానీ ముఖ్యమంత్రి వారు చెప్తుర్రో ఆ విధంగా చెప్పినప్పుడు మా ప్రతిపక్ష నేతలందరూ మా హరీష్ రావు గారిని, మా పార్టీకి సంబంధించిన నేతలందరూ కేటీఆర్ గారు కానీ ఒకటే సవాల్ విసిరించడం జరిగింది. మీకు 100% రుణమాఫీ మీరు చేసినట్టయితే మీరు ఏ విలేజ్కి చెప్తే ఆ విలేజ్కి వస్తా, మీ కొడంగల్ రమ్మంటే కొడంగల్కి వస్తాం, నీ విలేజ్లకు రమ్మంటే విలేజ్లకు వస్తాం, ఏ మంత్రి విలేజ్కి రమ్మంటే ఆ మంత్రి విలేజ్కి వస్తాం. అక్కడ 100% తెలంగాణ రాష్ట్రంలో ఏ విలేజ్కి పోయినా ఆ ఒక్క విలేజ్లో 100% గిట్ట మాపేది ఉంటే మా పదవులకు రాజీనామా చేస్తాం, రాజకీయ సన్యాసం చేసుకుంటామని చెప్పేసి సవాల్ విసిరితే
దానికి ఇప్పటి వరకు స్పందించలేదు. ఎక్కడ కూడా రుణమాఫీ కాలేదు. ఎక్కడ కూడా ఇప్పటిదాకా రైతులు మీరే చూస్తూ ఉన్నారు. మీరు చాలా చోట్లల్లో వెళ్ళినప్పుడు రైతుల గోస మీకు కనబడుతూ ఉన్నది. ఇక్కడ నీళ్లు లేక రైతులు గోసపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎన్నికలప్పుడు ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమై ఆ విఫలాన్ని వాళ్ళు ఒప్పుకోలేక వీళ్ళకు పని ఏ విధంగా చేయాలో, అధికారం ఏ విధంగా చేయాలో, ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలో సోయలేక ఒక తప్పుడు ఆరోపణలతోటి ఇవాళ 15 నెలల కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈడ్చుకుంటా ప్రభుత్వాన్ని గెంటుకుంటా వస్తుంది తప్పితే ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడికి పోయినా రైతులకు రుణమాఫీ లేదు. అంతకుముందు సన్న బియ్యం ఇస్తా అన్నారు. ఆ సన్న బియ్యం ఉగాది రోజు స్టార్ట్ అయినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ గతంలోనే సన్న బియ్యాన్ని కేసీఆర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. హాస్టళ్లకు అంతకుముందే నా మనవడు నా హిమాన్సు ఏ విధంగా నా ఇంట్లో సన్న బియ్యం తింటా ఉన్నాడో ప్రతి దళిత విద్యార్థి చదువుకునే, బీసీ విద్యార్థి చదువుకునే, వెనుకబడిన తరగతుల వాళ్ళు చదువుకునే హాస్టళ్లలో కూడా ఆ సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి గతంలోనే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వీళ్ళు పేపర్ కటింగ్లకు తప్పితే, పేపర్ పేస్ట్లకు తప్పితే ఇవాళ నిజమైన వ్యక్తికి పేస్కు వాల్యూ ఇచ్చే పరిస్థితులు లేదు. ఇవాళ వీళ్లకు అడ్వర్టైజింగ్లు తప్పితే అక్కడ ఆదుకున్న దాఖలాలు ఎక్కడ లేవు. అదేవిధంగా ఎంతోమంది విద్యార్థులు చనిపోతే, ఫుడ్ పాయిజనింగ్ తోటి చనిపోతే అక్కడ మీ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తెచ్చుకున్న ఆహార పదార్థాల వల్లనే చనిపోయిందని చెప్పేసి అదో ప్రాపగండా చేయడం జరిగింది. గతంలో కూడా నేను కూడా అదే గురుకుల పాఠశాల విద్యార్థిని, గురుకుల పాఠశాలను చదువుకున్నాం. ఆ గురుకుల పాఠశాలకు ఆదివారం సండే వచ్చిందంటే పేరెంట్స్ అందరు చాలామంది వచ్చేటోళ్ళు. ఆ చాలామంది వచ్చినప్పుడు అందరం కూడా పేరెంట్స్ తెచ్చిన ఆహారాన్నే మేము భోంచేసేది, భుజించేది. అప్పుడు రాని ఆరోగ్య సమస్యలు, గతంలో 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీలో రాని ఆరోగ్య సమస్యలు ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలే వస్తాయంటే ఇవాళ అది అధికారులతోటి అబద్ధం ఆడించడానికి సిగ్గుచేటుగా మీరు భావించాలి. బోనస్ అని చెప్పిండు, రైతులకు బోనస్ అని చెప్పి రైతులకు ఇప్పటి వరకు బోనస్ కాదు కదా ఎక్స్ట్రా కటింగ్ పెట్టిర్రు మిల్లర్లల్లో. దాన్ని కూడా ప్రభుత్వం మిల్లర్లకే సపోర్ట్ చేసింది తప్పితే రైతులకు సపోర్ట్ చేయలే. అదేవిధంగా ఆయన కేసీఆర్ రైతు బీమా ప్రకటించినప్పుడు రైతులు చావాలని కోరుకొని నువ్వు వాళ్ళకి ఎక్స్గ్రేషియా కడతానని అని చెప్పేసి ఇష్టాన్ని రీతిగా మాట్లాడడం జరిగింది. ఇవాళ రేవంత్ గారిని మేము అడుగుతూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం, మీ మీద ఏ ఎల్ఐసి పాలసీలు లేవా అని అడుగుతూ ఉన్నాం. అంటే మీ ఫ్యామిలీ నువ్వు చావాలని కోరుకున్నట్ట అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అది చేతగాక ఇవాళ చాలామంది రైతులకు అవి కూడా ఈయన కట్టలేక ఇబ్బంది పడి చాలామంది రైతులు చనిపోతే ఇవాళ ఎక్స్గ్రేషియా డబ్బుల కోసం కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అంతకుముందు ఎక్స్గ్రేషియా రైతు చనిపోతే ఆ రైతుకు పెద్ద దిక్కుగా ఉండాలని చెప్పేసి అప్పుడు కేసీఆర్ గారు ఏ రైతు అడగకుండా రైతు బీమా ప్రకటించడం జరిగింది. ఆ రైతు బీమా సకాలంలో ఆయన చనిపోయిన వారం రోజుల లోపులనే 11 days కాకముందే వాళ్ళ ఇంటికి చెక్ వచ్చే కార్యక్రమం నడిచేది. ఇవాళ నెలలు గడుస్తున్నా ఆఫీసుల పొంటి తిరుగుతూ ఉన్నా ఇవాళ ఆ పరిస్థితి లేదు. అదేవిధంగా ఇవాళ రైతు బంధు కేసీఆర్ గారు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే నేను 12,000 ఇస్తా అని చెప్పేసి అబద్ధం హామీ పట్టుకోవడం జరిగింది. 12,000 ఇస్తానన్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతులకు పంగనామాలు పెట్టి ఎగవేత ధోరణి చేసి ఆల్రెడీ ఒక దఫా ఆ రైతు బంధు కూడా ఇవ్వలేదు. రైతు బంధుని మార్చి రైతు భరోసా అని చెప్పిండు. ఈ రైతు భరోసా సోనియా గాంధీ భరోసా అని చెప్పిండు. సోనియా గాంధీకి భస్మాస్త్రం పెడతా ఉన్నాడు. ఈ అస్తం అంటేనే ఇవాళ ప్రజల మీద, తెలంగాణ ప్రజల మీద భస్మాస్త్ర శూరంగా మారింది తప్పితే ఇవాళ అస్తం చేతికిచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ హయాంలోనే గత 10 ఏళ్ల పాలనలో 100 మంది అయితే ఇటు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం, అన్ని రకాలుగా ఆదుకుంటున్నాం. తమ హయాంలో రైతుల ఆత్మహత్యలు కూడా తగ్గినాయంటూ కూడా వారు చెప్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 15 నెలల్లో కూడా రైతు రుణమాఫీ కాకుండా దాదాపుగా 10 మంది వరకు అయితే రైతులు అయితే చనిపోయిన సందర్భాలు కూడా మనం చూసినాం. ఈ 15 నెలల కాలంలో 4 విడతల్లో కేవలం 70% మాత్రమే అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతు రుణమాఫీ అయినట్టుగానైతే అధికారుల లెక్కలే చెప్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీరు కానీ సీఎం చెప్తున్న తీరు మాత్రం వేరేలా ఉంది. అసలు ఎట్లా మరి ఇటు రైతులకు అండగా ఏ రకంగా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ?
బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన 100% ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ఉన్నప్పుడు నిరూపించబడ్డది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉండాలి, రైతులు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందితేనే తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి గ్రహించి రైతుల కోసం రైతు బంధు స్కీమ్ తేవడం జరిగింది, రైతుల కోసం రైతు బీమా స్కీమ్ తేవడం జరిగింది, రైతుల కోసం ఉచిత కరెంటు స్కీమ్ తేవడం జరిగింది, రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టు కట్టి అతిపెద్ద ప్రాజెక్టు కట్టి ఇవాళ నీళ్ళు అందియడం జరిగింది. చివరి ఆయకట్టు వరకు కూడా చివరి ఆయకట్టు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతం పోయినా ఇవాళ నిండు కుండలాగా ప్రతి ప్రాజెక్టు, ప్రతి వాగు, ప్రతి వంక, ప్రతి చెరువు ఆ విధంగా కనబడేది. ఇవాళ రైతులను అడుగుతూనే చెప్తారు, రైతులు గతంలో మీరు లెక్కలు తీస్తే తెలుస్తుంది, రైతులు గతంలో 10 సంవత్సరాల కాలంలో ఎంతమంది చచ్చిపోయారో ఆ లెక్కలు తీస్తే తెలుస్తుంది. ఇవాళ ఇప్పుడు ఎంతమంది చనిపోతున్నారో రైతులు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కరెంటు ఇవ్వలేక రైతులు కరెంటు కోసం అని చెప్పేసి నానా తిప్పలు పడి అది ఎప్పుడో దొంగల రాత్రి వస్తే ఆ కరెంటు ఇచ్చడానికి పోయి ఇవాళ పాము కాటుకు గురై చాలామంది రైతులు గత పాలనలో చనిపోయారు. గత 10 సంవత్సరాలలో ఏ రైతు కూడా పొలం కాడికి పోయి పాము కాటుతోటి చచ్చిపోయిన దాఖలాలు లేవు. మళ్ళీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మళ్ళా రైతులకు పాము కాట్లు, కరెంట్ షాకులు. ఇవాళ మీరు ఎక్కడైనా చూడండి, చాలామంది ట్రాన్స్ఫార్మర్లు గతంలో 10 సంవత్సరాలకు ముందు ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయితే రైతులంతా ట్రాన్స్ఫార్మర్లను మోసుకుంటూ ఇవాళ ఆ రిపేర్ సెంటర్లకు పోయేది. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రభుత్వానికి వచ్చిండో ఆ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరెంటు మెయిన్గా మంచిగా చేసినప్పటి నుంచి ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా రిపేర్ పోక ఇవాళ అలా సెంటర్లన్నీ బంద్ అయ్యడం జరిగింది. నేను చెప్తా, నా బామ్మర్దే ఆ రిపేర్ సెంటర్లలో పనిచేసేటోడు. ఇవాళ వానికి ఉపాధి లేక రిపేర్ సెంటర్లు బంద్ అయ్యి వాడు 10 సంవత్సరాలలో ఉపాధి కరువై వాడు హైదరాబాద్ పోయి వేరే ఐటీఐ సెంటర్లో పనిచేసుకోవడం జరిగింది. ఇవాళ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిన్ననే మా బామ్మర్ది మళ్ళీ ఊర్లోకి వచ్చిండు, మళ్ళీ నేను ట్రాన్స్ఫార్మర్ మంచిగా చేసుకుంటా అని వాడు మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ మంచిగా వేసి కాడికి పోతాడు. అంటే ఏ విధంగా ఎంత విధ్వంసం జరుగుతుందో, రైతులకు ఎంత నష్టం జరుగుతుందో ఈ ఒక్క సంఘటనతోటి అర్థమవుతూ ఉన్నది. గతంలో రైతులను పట్టించుకొని ప్రభుత్వం మీది, ఇప్పుడు కూడా రైతులకు 500 బోనస్ అన్నారు, 500 బోనస్ ఇవ్వలేదు. రైతులకు రైతు భరోసా అన్నారు, రైతు భరోసా ఇవ్వలేదు. రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ రైతును ఆదుకున్నట్ట, నువ్వు రైతు భరోసా ఇస్తానన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతును ఆదుకున్నట్ట ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ రైతుల దగ్గరికి పోతే ఇప్పుడు ఎలక్షన్లు జరగాల్సిన అవసరం ఉండే, పంచాయతీ ఎలక్షన్లు జరగాల్సిన అవసరం ఉండే, కానీ రైతుల దగ్గరికి పోతే తన్నే పరిస్థితి ఉన్నదని చెప్పేసి రుణమాఫీ చేసినాక పోతామని చెప్పేసి ఆగిళ్ళు. రుణమాఫీ పూర్తి కాలే. ఇవాళ మంచిర్యాల జిల్లాల 50% రుణమాఫీ కూడా కాలేకపోయింది. 94,000 మంది పైచిలకు రైతులు రుణమాఫీ కోసం ఉంటే ఇవాళ వాళ్ళు చేసింది ఎంత అంటే 65,000 మంది. ఇంకా మిగతా ప్రజలకు ఇవాళ బ్యాంకుల చుట్టూ నింపుకున్నారు. ఇంతకుముందు ఒక రైతు చెప్తా ఉన్నాడు, మేము 2 లక్షలకు పైన రుణమాఫీ ఉంటే ఆ రుణమాఫీ అవుతుందని చెప్తే 2 లక్షలకు పైన డబ్బులు కట్టమంటే బ్యాంకులలో పోయి కట్టుకున్నాం. ఆ బ్యాంకులలో కట్టుకున్న ఆ పైసలు దాంట్లోతో పాటు మేము పత్తి అమ్ముకొని మిగతా సాగుబడి అమ్ముకొని ఈ బ్యాంకులో మేము సేవింగ్ చేస్తే ఈ రుణమాఫీ ఇయ్యలేక ఆ మొత్తం డబ్బులు మేము తీసుకున్న అప్పు కింద కట్ అయినాయని చెప్పేసి ఇవాళ చాలామంది రైతులు ఏడుస్తూ ఉన్నారు, గోసపడతా ఉన్నారు. ఏ విధంగా చూసినా విధ్వంసం తప్పితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఒక విధ్వంసకాండ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. మీరు అంటా ఉన్నారు కేసీఆర్ గారు అప్పు చేసినారో, అప్పుని వాళ్ళు అతిగా చూస్తూ ఉన్నారు. ఎప్పుడు కేసీఆర్ గారు కేంద్రం ఏదైతే చెప్పిందో దాని బడ్జెట్కు సంబంధించి ఇవాళ కేంద్రంలో జీడిపి రేట్ ఎవరిది ఎక్కువ ఉన్నది ఇవాళ రాష్ట్రాలలో తీస్తే తెలంగాణ రాష్ట్రం నుండే ఇవాళ ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారు అప్పు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు, షాది ముబారక్ ఇచ్చిండు, దళిత బంద్ ఇచ్చిండు, బీసీ బంద్ ఇచ్చిండు, ఇవాళ రైతులకు రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా సౌకర్యం కల్పించిండు, కరెంటు సౌకర్యం కల్పించిండు, 24 గంటల కరెంటు సౌకర్యం కల్పించిండు. రైతు రుణమాఫీలో కూడా 4 విడతల తర్వాత కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా చెప్పారు. పూర్తి స్థాయిలో తమకు రైతు రుణమాఫీ కాలేదంటే కూడా సీఎం దిష్టి బొమ్మను దగ్ధం చేసిన సందర్భాలు కూడా చూసాం. మరి ఇప్పటివరకు అయితే ఇటు రైతులు అయితే గత 6 నెలలుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, రుణమాఫీ అయిన సందర్భాలు అయితే లేవు.
ఇటు రైతులతో కలిసి ఎటువంటి ప్రచన్న యుద్ధానికి మీ బీఆర్ఎస్ పార్టీ నేతలు తయారుగానున్నారు? మేము 100% రైతుల పక్షాన స్టార్టింగ్ నుంచి కూడా కొట్లాడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ అంటేనే అది రైతుల పక్షపాతి పార్టీ. ఎందుకంటే గతంలో మా స్కీములంతా రైతుల పొంటే తిరిగినాయి. ఇవాళ ఇప్పుడు కూడా రైతు రుణమాఫీ కాలేదంటే మొన్న ఓన్లీ పత్తికి తప్పితే మేము వరికి తప్పితే వేరే పంటలకు మేము 2 దఫాలుగా రైతు భరోసా ఇయ్యమని చెప్పేసి, రైతు బంధు ఇయ్యమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి అనౌన్స్ చేస్తే మేము వెంబటే ధర్నా కార్యక్రమం నిర్వహించి మీలాంటి ప్రెస్ మిత్రులతోటి మాట్లాడి దాన్ని అడ్డుకోవడం జరిగింది. 2 పంటలకు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు బోనస్ ఇవ్వకపోతే ఆ బోనస్ మీద కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మేము కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. చాలామంది రైతులతోటి మేము మగమేకమై ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము చాలామంది బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన ఉండి కొట్లాడడం జరుగుతూ ఉన్నది. ఇవాళ చాలామంది బీఆర్ఎస్ నాయకుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్ని కేసులు పెడతా ఉన్నది. రైతుల కోసం దిష్టి బొమ్మలు దహనం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టి బొమ్మ దహనం చేస్తే దానిపైన కూడా కేసులు కట్టడం జరిగింది. ఇవాళ మా ప్రాంతంలో, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో ఒక కర్ఫ్యూ విధంగా మంచిర్యాల జిల్లాలో అయితే ఒక దారుణమైన వ్యవస్థగా ఇవాళ రైతులు బయటకు వచ్చి నాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పే పరిస్థితి కూడా లేకుండా ఇవాళ ఇలా పాలన ఉన్నది. ఇది ప్రజాపాలన కాదు, ఇలా రాక్షస పాలన లెక్క ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడి పోయినా ఒక రాక్షస ఆనందం తప్పితే ఇవాళ ప్రజల పక్షాన మాత్రం ఏ విధంగా కూడా టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల పక్షాన కృషి చేసినంత ఏ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంటేనే గులాబీ జెండా అంటేనే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఏ పౌరునికి కష్టం వచ్చినా ఇవాళ గులాబీ జెండా అండగా ఉంటుంది, గులాబీ జెండా రక్షిస్తుందని చెప్పేసి చాలాసార్లు రుజువు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే రైతు బంధు కింద 10,000 కాకుండా 15,000 ఇస్తామనేసి అయితే ఎన్నికల సందర్భంగా చెప్పింది. మరి ఇప్పటి వరకు అసలు రైతు బంధు ఏమన్నా అందిందా? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి గ్రామాల్లో? గతంలో కేసీఆర్ హయాంలోనైతే పంటలు సాగు చేసుకునే సందర్భంలో రైతు బంధు వచ్చేది. పంటలకు విత్తనాలక లేదనుకుంటే ఎరువులకు అయితే ఉపయోగపడ్డ సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సందర్భాలు ఉన్నాయి, ఏమనుకుంటున్నారు మీరు? అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ మనకు రైతు బంధు, మన దళిత బంధు, రైతు భరోసా ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి మనకు అధికారంలోకి రావడం జరిగింది. ఏమని చెప్పింది? 4 గ్యారంటీలు అన్నది, రైతు బంధు అన్నది, రైతు భరోసా అన్నది అన్నీ చెప్పి మన ఇది 2,500 రూపాయలు లేడీస్కు, మన స్కూటీలు అవన్నీ ఇస్తానని చెప్పడం జరిగింది. చెప్పినాక వీళ్ళు జనాలు ఏం చేశారంటే తులం బంగారం అని జనాలు ఏం చేశారంటే ఓటర్స్ వాళ్ళు నమ్మడం జరిగింది, నమ్మి మోసపోయిన్లు. ఇప్పుడు ఈరోజు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఏడ కనిపిస్తే ఆడ బొంద పెడతామనేది వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. 2 రోజుల్లోనే కాంగ్రెస్ భాగవతం బయటపడ్డది. అంటే గింత ఘోరం అవుతుంది అనే ఆలోచన జనాలకు రాలే. అంటే మంచి చేస్తుంది కదా ఇందిరమ్మ రాజ్యం, అంటే ఇందిరమ్మ అంతకుముందు చేసినట్టు చేస్తుంది కావచ్చు అనే భావనలో పడిపోయింది తప్ప ఈ మాయ మాటలు చెప్పి రేవంత్ రెడ్డి అందరినీ ఇట్లా ఆకర్షితులు చేసుకొని వీళ్ళందరినీ నాశనం చేస్తాడు అనేది మాత్రం వాళ్ళు ఊహించలేదు. కానీ ఇప్పటికైనా సన్న బియ్యము దీన్ని ఏమంటారు బోనస్ ఇస్తామన్నారు, బోనస్ ఇవ్వలేదు. మన రైతులకు మన ఇది కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు, అవి ఇవ్వలేదు. అంటే అట్లానే మొత్తం ప్రతిదీ మోసం చేస్తా అన్నాడు. మళ్ళా వీళ్ళకు ముసలోళ్ళకు 4,000 ఇస్తా అన్నాడు, ఆ 4,000 వీగింది, అన్నీ పోయినాయి. అంటే గింత లుచ్చే రాజకీయం చేస్తున్నారు. జనాలలో పోతే వాళ్ళు గెదిమి కొట్టే పరిస్థితులలో ఉన్నారు ఖచ్చితంగా. కానీ రాబోయే రోజులలో స్థానికవి కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, ఇక మాత్రం కాంగ్రెస్ పార్టీ రావడానికి మాత్రం లేదు జిందగీలో. ప్రజలే అంటున్నారు. కావాలంటే ఊర్లలో పోయి చూడండి నిజంగా. అంటే ఇప్పుడు మనము ఈ జిల్లా కాదు, ఇంకా మిగతా జిల్లాలు కూడా ఇప్పుడు నీళ్లు లేక ఇటు గంగోట్ల పొంటి వాటర్ లేక వాళ్ళు పొలాలన్నీ ఎండిపోతున్నాయి. సరే ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ఇక్కడ ఇంత పచ్చగా ఉన్నది, అంటే బోర్ ఉన్నది కాబట్టి ఇక్కడ పచ్చగా ఉన్నది. పోయి గంగోట్ల పొంటి పోయి చూస్తే బోర్లు రాక నీళ్లు రాక వాళ్ళు వెలవెల ఏడుస్తున్నారు. దాన్ని కూడా ఆ నీళ్లు లేకుండా చేసి కేసీఆర్ని ఎట్లయితే మన టీఆర్ఎస్ పార్టీని బదనాం చేసిందో
ఇక తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉన్నాయి అనేది నా ఉద్దేశం. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రైతులకు పేదలకు అండగా ఉంటుంది. మేము కూడా ముందుండి కార్యక్రమాలు నిర్వహిస్తాం. గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి రైతులకు పూర్తి స్థాయిలో 2 పంటలకు నీరందించే దిశగానైతే చెన్నూరు ఎత్తిపోతల పథకానికి అయితే శ్రీకారం చుట్టింది. కానీ గత మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు బాల్కసుమన్ హయాంలో మాత్రం ఎత్తిపోతల పథకానికి అయితే శంకుస్థాపన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా కూడా ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎటువంటి పనులు కూడా జరగట్లేదు. దాన్ని ఊసెత్తిన సందర్భాలు కూడా లేవు. రైతులుగా మీరు ఏమనుకుంటారు? సార్ ఒకటే, మనకు చెన్నూరు కాన్ఫరెన్స్లో ఈ ఎత్తిపోతల పథకం అనేది మా భీమారం మండలంలో నీరు ఇస్తానని గత ఎమ్మెల్యే గారు మన బాలకసుమన్ గారు ప్రకటన చేసిండ్రు. దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అది చేయాలనే దాని మీద రైతులు బాగా దాని మీద ఉన్నారు. కంపల్సరీ నీటి సౌకర్యం లేదు, ఎత్తిపోతల పథకం అమలు చేయాలనేది రైతుల ఆలోచన. దీని మీద కాంగ్రెస్ పార్టీ మంచి ఉద్దేశంతో ఈ తప్పుడు మాటలు మర్చిపోయి రైతులకు సంబంధించిన పనులు చేయాలనేది నా ఆలోచన. దీన్ని కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఇది చేసి పెట్టాలి. గత ఎమ్మెల్యే గారు ఇది ప్రకటన చేసినా అది చేయాలనేది రైతుల ఆవేదన. దీన్ని చేయాలనేది నా ఆలోచన సార్. గతంలో ఎమ్మెల్యే గారు బాలకసుమన్ గారు దీన్ని అది చేసిండు కాబట్టి కంపల్సరీ రాజకీయంగా కాకుండా రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఒక 50-100 ఎకరాల సాగుబాటు జరిగే భూములు ఉన్నాయి, నీటి ఎద్దడి అవుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గత ఎమ్మెల్యే గారికి ఆయన చేసిన దాన్ని మేమెందుకు చేస్తాం అనేది అనుకోకుండా మంచి ఉద్దేశంతో రైతులకి పని చేయాలనేది నా ఆలోచన. రైతుల ఆవేదన ఇలా ఉన్నది, కంపల్సరీ చేయాలనేది నా ఆలోచన సార్. కాంగ్రెస్ చూడొచ్చు, ఇటు రైతుల నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి కానీ వస్తున్న డిమాండ్ అయితే ఒకటే. కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలకు చేసిన పనులకైతే పొందలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 5 లక్షల మంది రైతులైతే పూర్తిగా ఉండగా కేవలం 4 లక్షల మందికి మాత్రం ఇటు రుణమాఫీ అయితే అయింది. 1 లక్షకు పైచిలకు దాదాపుగా 20-30% మంది రైతులకైతే పూర్తి స్థాయిలో రుణమాఫీ అయితే కాలేదు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 100% పూర్తి స్థాయిలో తాము రుణమాఫీ చేశామని చెప్తున్నప్పటికీ కూడా గ్రామాల్లో మాత్రం అటువంటి పరిస్థితులు అయితే లేవు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు రైతు బంధుతో పాటు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలంటూ కూడా వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు 2 లక్షల పైచీలకు ఉన్నటువంటి రైతులకు కనుక రుణమాఫీ కావాలంటే అదనంగా ఉన్నటువంటి డబ్బులను బ్యాంకులో కడితే ఖచ్చితంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల సేవింగ్ అకౌంట్లో పడ్డ డబ్బులను కూడా పూర్తిగా ఇటు బ్యాంక్ అధికారులు లోన్ కింద తీసుకోవడంతో రైతులు మళ్ళీ పంటలు సాగు చేయాలంటే కూడా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా రైతులైతే తమ ఆవేదన అయితే వ్యక్తం చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలి, లేదనుకుంటే మాత్రం రైతులకి అండగానైతే బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అంటేనే రైతులకు అండ. ఖచ్చితంగా వారి కోసం ప్రచ్ఛన్న యుద్ధాలకు కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ బీఆర్ఎస్ నేతలైతే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.